మనసంతా నువ్వేనా అప్పట్లో ఉదయకిరణ్ సినిమా ఉంది. ఎక్కడికి పోయినా మనసు అక్కడే ఉంటుంది. ఆ మ్యూజిక్, ఆ అలారము ఇది. అట్లాగే ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్కి వెళ్తుండటం, అక్కడ కూర్చోవడం, మాట్లాడుతుండటం, తగిన గౌరవం స్వీకరించడం, ఆ పైన నేర్చుకుంటుండటం, ఇదే మనసు ఉంటుంది పవన్ కళ్యాణ్కి. ఓ పక్కన జ్వరం, వైరల్ ఫీవర్, రెండో పక్కన స్పాండ్లైటిస్ లాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వాస్తవంగా తను రాజకీయాల్ని కాకుండా ప్రభుత్వాన్ని ఆకలింపు చేసుకుంటాడు. రాజకీయాన్ని ఆల్రెడీ నేర్చేసుకోవడం వల్లనే మొన్నటిసారి పొత్తు పెట్టుకోవడం, 21 స్థానాలని గెలుచుకోవటం, అదే సందర్భంలో జగన్ని లెగవనివ్వకుండా చూడటం, వరుసబెట్టి జగన్ని దెబ్బ కొట్టేటందుకు ఎత్తు మీద ఎత్తు వేస్తూ ఉండటం, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ చెక్ పెట్టాలి, తను ఎట్లా ఎదగాలి, ఇవన్నీ వ్యూహాత్మకంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. తద్వారా రాజకీయం ఆకలింపు చేసుకున్నాడు, నేర్చేసుకున్నాడు, ఎత్తులు పై ఎత్తులు వేసేస్తున్నాడు. ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని నేర్చుకోవడం. భవిష్యత్తులో ముఖ్యమంత్రికి అభ్యర్థి కావాలంటే అధికారులతో ఎట్లా మాట్లాడాలా, అలాగే మంత్రులతో ఎట్లా మాట్లాడాలా, క్యాబినెట్లో ఎట్లా మాట్లాడాలా, వాళ్ళు ఎలా చెప్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే దాంట్లో డొలతనాన్ని ఎలా కనిపెట్టాలి, పరిష్కారాలు ఎలా సూచించాలి, ఇది పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి ప్రస్తుత ట్రైనింగ్ క్యాంప్. అదే ప్రస్తుతం నడుస్తున్నది. క్యాబినెట్ మీటింగ్కి ఈ దఫా అటెండ్ కాకపోయినా ఆయన మనసు మాత్రం అక్కడే ఉంటుంది. విద్యా సంస్థలు అనేటటువంటిది టీచర్లు అనేవాళ్ళని, అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అంటే తల్లి తండ్రి తర్వాత గురువుకు అంత స్థానం ఇవ్వబడింది. కానీ ఆ గురువులు పాఠాలు చెప్పే చోట్ల జరుగుతున్నటువంటి దౌర్భాగ్యాలు 1 by 1 వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలు స్కూళ్ళ దగ్గర నలిగిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బుధవారం వెలుగు చూసిన ఒక ఉదంతం మరీ దారుణం. బర్గూరు ప్రాంతానికి చెందిన బాలిక 13 ఏళ్ల అమ్మాయి ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి చదువుతోంది. గత నెల రోజులుగా విద్యార్థిని పాఠశాలకు వెళ్ళలేదు. దీంతో హెడ్ మాస్టర్ బాలిక ఇంటికి వెళ్ళి ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తే తమ కూతురు మీద టీచర్లే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆ తల్లిదండ్రులు చెప్పడంతో షాక్ అవ్వడం హెడ్ మాస్టర్ వంతైంది. దీనివల్ల బాలిక గర్భవతయిందని, అబార్షన్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని, అందువల్ల పాఠశాలకు పంపలేదని చెప్పారు. దీంతో హెచ్ఎం శిశు సంక్షేమ శాఖ పోలీసు అధికారులు ఫిర్యాదు చేశారు. బర్గూరు మహిళా పోలీసులు పాఠశాలలో దర్యాప్తు చేసి అత్యాచారానికి పాల్పడిన టీచర్లు చిన్నస్వామి, ఆర్ముగం, ప్రకాష్లని అరెస్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు, చిన్నస్వామి 57 ఏళ్ళు, ఆర్ముగం 45 ఏళ్ళు, ప్రకాష్ 37 ఏళ్ళు. ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. మరొకటి, డెప్యుటేషన్ మీద వెళ్ళిన తొలి రోజే చిన్నారుల మీద అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించిన ఘటన తిరుపతి జిల్లా నారాయణవనం మండలం మిట్టనైనారు కండ్రిగ ప్రాథమిక పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. మిట్టనైనారు కండ్రిగలో పనిచేస్తున్న విజయశాంతి మంగళవారం నుంచి 2 రోజుల పాటు శాఖాపరమైన శిక్షణకి వెళ్ళారు. సమీపంలోని నైనారు కండ్రిగలో పనిచేస్తున్న వెంకటరమణని డిప్యుటేషన్ మీద మెట్టనైనారు కండ్రికి పంపారు. మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో టీచర్ వెంకటరమణ పక్కనే ఉన్న మరో తరగతి గదిలో 5 బాలికలను కూర్చోబెట్టాడు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన చిన్నారులు బడిలో జరిగిన సంఘటనలు ఏడుస్తూ చెప్పడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు బుధవారం ఉదయం బడికి వచ్చి వెంకటరమణ నిలదీశారు. పొంతలేని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఆయన మీద దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు కీచక టీచర్ని అదుపులోకి తీసుకున్నారు. ఎంఈఓ ప్రభాకర్ రాజు ఈ విషయాన్ని డీఈఓకి నివేదిక పంపించామని చెప్పారు. ఇది ఒక ఎత్తు అయితే, నెల్లూరు నగరం సంతపేటలోని ఆదర్శ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని మీద లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడి ఘటన హెచ్ఎం ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచడం మీద పలువురు మండిపడ్డారు. పాఠశాలలో పనిచేస్తున్న అటెండరే బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి ఈ దారుణాన్ని పాల్పడినది తెలియదు. బాధిత బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు చెప్తే ఆగ్రహించిన వాళ్ళు పాఠశాలలోని అటెండర్కి దేహశుద్ధి చేసి ఈ క్రమంలో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పాఠశాలలో ఉపాధ్యాయులు కొందరు రాజీ కుదిర్చినట్టు తెలిసిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అటెండర్ని కూడా సెలవు మీద పంపించారు. ఈ విషయం మీద పోలీసులు నమోదు చేయలేదు కేసు అన్నటువంటిది చెప్పుకొస్తోంది సాక్షి. అది ఎంతవరకు వాస్తవమో నిర్ధారించలేము, ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి.